వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన మైండ్లో చాలా జరుగుతూ ఉంటాయి, చాలా భయాలు అంటే ఫియర్స్ కానీ, ఫోబియాస్ కానీ, నెగిటివ్ థింకింగ్ ఇలాంటివన్నీ అవుతూ ఉన్నప్పుడు సక్సెస్ వైపు మనం వెళ్ళడానికి చాలా డిస్టెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఇవన్నీ మనం వదిలేసి దాన్ని మేనేజ్ చేసుకుని సక్సెస్ వైపు వెళ్ళాలి అంటే ఏం చేయాలి? హిప్నోథెరపీలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి, అవన్నీ ఫాలో అవ్వాలి అంటే ఒక హిప్నోథెరపిస్ట్ సజెషన్ కావాలి. ఈరోజు మనతో పాటున్నారు ప్రముఖ హిప్నోథెరపిస్ట్ ఎంఎల్ రాజు గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మైండ్లో నిజంగా చాలా నెగిటివ్ థాట్స్ ఉంటాయి. పాజిటివ్గా లైఫ్ వెళ్తున్నప్పటికీ ఏదో ఒకటి ఇది అవుతుందా లేదా అని ఫస్ట్ థాట్ మనకే నెగిటివ్గా స్టార్ట్ అవుతుంది. అండ్ మనకు చిన్నప్పటి నుండి ఒక కూడగట్టుకున్న భయాలు కానీ అవన్నీ మైండ్లో, సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంటాయి కదా. సో వీటన్నిటి నుండి మనం బయటకు రావాలి అంటే ఏం చేయాలంటారు? 100% మీరు చాలా చెప్పింది చాలా బాగా అడిగారు. ఎందుకు అంటే ప్రస్తుతం ఉన్న కాలంలో మనం చేస్తున్న విషయాల కన్నా కూడా బయట నుంచి వచ్చే విషయాలు మన పైన ప్రభావం చూపెడుతున్నాయి. అవి ఎక్కువ ఏమనుకుంటున్నారు అంటే కాన్షియస్ మైండ్ ఓన్లీ 5% మాత్రమే వర్కౌట్ అవుతుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పుడైతే ఒక పర్సన్ 100% ఇది నేను చేయగలుగుతాను. ఇప్పుడు కామన్గా విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులకి కామన్గా వాళ్ళు ఏం చేస్తారు, చిన్నప్పుడు ఎప్పుడో సైకిల్ నేర్చుకుంటారు, ఇప్పుడు మర్చిపోతారా? లేదు కదా. ఎందుకు లేదు అంటే ఎక్కడ ఫీడ్ అయ్యి ఉంది, ఎక్కడి నుంచి సమాచారం వస్తుంది అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు తెలిసి మాట్లాడుతున్నారు అంటే షార్ట్ టర్మ్ మెమొరీ, మీరు మాట్లాడుతున్నది మీకు అర్థమవుతుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్లో మీ లాంగ్ టర్మ్ మెమొరీ, మీరు ఏదైతే ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ప్రతిదీ మైండ్లో ఫీడ్ అయి ఉంటుంది. ఎప్పుడైనా మన విద్యార్థుల్లో చాలామంది ఏం చేస్తున్నారు అంటే సబ్ కాన్షియస్ మైండ్కి నేను చదవలేకపోతున్నాను, నేను బెటర్గా చేయలేకపోతున్నాను అని ఫీడ్ చేస్తున్నారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కామన్గా కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు, రాయడానికి మొదలు పెడతారు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ టేప్ రికార్డర్లో ఏం రికార్డ్ అయ్యి ఉంది, నాకు రాదు, నేను చేయలేను అనే మాటలు ఫీడ్ అయ్యి ఉన్నాయి. వాళ్ళ మైండ్ ఆటోమేటిక్గా బ్లాంక్ అయిపోతుంది. వాళ్ళు ఏం చేయాలన్నా కూడా అక్కడ రిజల్ట్ రాదు. ఎందుకు అని అంటే ప్రీవియస్ మనం రికార్డ్ చేసి ఉన్నాం కదా, ఆ దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. అలా రిజల్ట్ తీసుకొని రాకుండా ఉండడం కోసం బయట ఉండే మాటలు మన మైండ్ మీద ఉంటున్నాయి కాబట్టి అలా 100% రిజల్ట్ అనేది రాకపోవడానికి కారణమవుతుంది. ఎక్కువ మంది ఏంటి, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తుంది, లేకపోతే నేను బాగా చదవగలను అనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది. మన మైండ్ యాక్సెప్ట్, నేను ఒక సక్సెస్ఫుల్ పర్సన్, స్టూడెంట్ని అని ఎక్కడ అనుకుంటున్నారు అంటే సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళు ఫీడ్ చేసుకోగలుగుతున్నారు కాబట్టి 100% వాళ్ళు చేయగలుగుతున్నారు. మీరు కామన్గా చూడండి, నేను ఇప్పుడు ఒక చిన్న యాక్టివిటీ ద్వారా అసలు ఏంటి హిప్నోథెరపీకి ఉన్న పవర్ ఏంటి అనేది నేను చెప్తాను. ఓకే, నన్ను చూస్తున్నారు, మీరు ఇలాగే చూస్తూ మీరు ఫింగర్స్ని, మీ 2 చేతులు ఇలా పెట్టండి, మీరు ఓన్లీ ఫింగర్స్ని మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. ఫింగర్స్ మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. నేను కౌంట్ చేస్తూ ఉంటాను. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు స్పెషల్ మ్యాజిక్ జరగబోతుంది మ్యామ్. మీ దృష్టి అంతా వేళ్ళపైనే ఉంది, మీ దృష్టి అంతా వేళ్ళపైనే ఉంది. నేను 1 2 3 అనగానే ఇంటి దగ్గర నుంచి స్పెషల్గా ఫెవిక్విక్ తీసుకొచ్చాను. 2 ఫింగర్స్ మధ్యలో నేను 1 2 3 అనగానే అప్లై అయిపోతుంది. తర్వాత మీ ఫింగర్స్ విడదీయడానికి వీలు కాదు. ఎందుకు అని అంటే నేను చెప్తాను, అసలు ఎందుకు మ్యాజిక్ ఉందో చెప్తాను. నేను 1 2 3 అని కౌంట్ చేస్తాను. కౌంట్ చేయగానే మీ 2 ఫింగర్స్ మధ్యలో ఫెవిక్విక్ అప్లై అయిపోతుంది. తర్వాత విడదీయమని అన్నా కూడా విడదీయలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. ఓకే, 1 2 3 నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఫెవిక్విక్ తీసుకొచ్చాను. ఆ ఫెవిక్విక్ అనేది మీ 2 ఫింగర్స్కి అప్లై అయిపోతుంది. అప్లై అయిపోయింది, ఆల్రెడీ అప్లై అయిపోయింది. కాబట్టి మీరు 2 ఫింగర్స్ని విడదీద్దామని ప్రయత్నించినా కూడా అసలు మీ 2 ఫింగర్స్ విడిపోవు. మీ ఎంత బలం ఉంటే అంత బలంతో ప్రయత్నించండి, కానీ విడిపోవు. ప్రయత్నించి చూడండి, అసలు విడిపోవు. నేను మళ్ళీ 1 2 3 అని కౌంట్ చేస్తాను. ఫెవిక్విక్ రిమూవ్ అయిపోతుంది, మీ ఫింగర్స్ ఓపెన్ అవుతాయి. 1 2 3 ఓపెన్ యువర్ ఫింగర్స్. మీరు చెప్పలేదు కాబట్టి నేను తీయలేదు అది. అంటే 100% ఎవరైతే కాన్సన్ట్రేటెడ్గా విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని, స్టూడెంట్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలామంది ఏమనుకుంటున్నారు అంటే బయటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని
డైలీ ఒక 5 మినిట్స్ నేను ప్రశాంతంగా ఉన్నాను, నా మైండ్ చాలా రిలాక్స్డ్గా ఉంది, నేను ది బెస్ట్ స్టూడెంట్ని, విజయవంతమైన స్టూడెంట్ని అని వాళ్ళకు వాళ్ళు మోటివేట్ చేసుకొని ప్రశాంతంగా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకోగలిగితే 100% రిజల్ట్ వస్తుంది. ఓకే. మీరు చూసారు అంటే మీకు ఒకవేళ నేను కనుక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి మీరు ఇది కాదు, ఒక మాట చెప్తాను మ్యామ్, మీరు ఒక సినిమా గురించి వెళ్ళాలి అనుకున్నారు, 100% ఎవరు ఏదే అనుకున్నా కూడా మీరు 100% వెళ్తారా లేదా? నేను వద్దు మ్యామ్ మీరు వెళ్ళకూడదు అని ఆపాను అనుకోండి, ఆగుతారా? లేదు కదా. ఎందుకు? మీ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది అంటే 600 అయినా నేను చేసి తీరాల్సిందే అని చెప్తుంది. ఎవరొచ్చి ఏది చెప్పినా మీ మైండ్ వినదు, మీరు వెళ్తారు 100%. కానీ ఇదే ఎగ్జామ్, ఇప్పుడు కరెంట్ ఎగ్జామ్స్ కూడా అవుతున్నాయి, ఇంటర్ ఎగ్జామ్స్. సో స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. అయితే నార్మల్గా చదువుకుంటారు, వాళ్ళ మైండ్లో ఏదైతే నాలెడ్జో ఇన్ఫర్మేషన్ ఉందో అది స్టోర్ అయి ఉంటుంది. కానీ జస్ట్ పైన ఒక లేయర్ ఆఫ్ థాట్ ఇస్తారు వాళ్ళు, మేము చేయలేనేమో అని చెప్పేసి. అంటే ఆ ఒక్క థాట్ వల్ల ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా బయటకు రాకుండా పోతుందా ఎగ్జామ్ హాల్లో? ఎస్. ఇప్పుడు మనం ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హర్రీబర్రీగా బుక్స్ తీసుకొని ఒక 1 అవర్ బిఫోరే బండి మీద వెళ్తున్నప్పుడు చాలా మందిని చూస్తున్నాం. ఇయర్ మొత్తం చదువుతారు, ఆ 1 అవర్లో ఏదో సాధించేసినట్టు ఇప్పుడే నేను రాసేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. హర్రీబర్రీగా అంటే ఇయర్ లాంగ్ చదివిన సమాచారం మొత్తం ఆ 1 అవర్లో ఏమవుతుంది? మీరు ప్రశాంతంగా ఉండకుండా మీరు మైండ్ని మొత్తం ప్రశాంతమైన వాతావరణంలో 1 అవర్ బిఫోర్ వెళ్ళమని చెప్తున్నారు. ఎక్స్పర్ట్స్ కూడా ఏం చెప్తున్నారు? ఎగ్జామ్ హాల్కి హరిబరి పడకుండా ముందే వెళ్ళి కూర్చోండి, బుక్స్ తీసుకోకండి, మీరు చేయకండి అని అంటారు. ఏమవుతుంది అంటే మన మైండ్లో మీరు ఆ 1 అవర్ ఏదైతే చదువుతారో అవి మాత్రమే గుర్తుండి ముందు చదివినవన్నీ బ్లాంక్ అయిపోతాయి. తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే నేను ఓన్లీ ఒక థాటే అనుకుంటున్నాను కదా, నాకేమవుతుంది అని మీరు అంటున్నారు. ఎస్, 100% మన థాట్, మనం ఏదైతే ఆలోచిస్తున్నామో ఇప్పుడు నాకు రాదు 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 అని మనం అనుకుంటున్నాం, ఏమో ఎగ్జామ్లోకి వెళ్ళిపోయింది ఏమవుతుందో. చాలామంది స్టూడెంట్స్, చాలా క్లెవర్ స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలియకుండా రిజల్ట్స్ రాకుండా తయారవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రపంచంలో ఒక అత్యద్భుతమైన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకు చెప్తున్నారు? ఎస్, పవర్ ఎక్కడి నుంచో రాదు, మీ బ్రెయిన్ నుంచే తీసుకోవడానికి ఒక మార్గం ఉంటుంది అని చెప్తున్నారు. రాదు 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 అని నేనేం చెప్పాను ఇందాక, సబ్ కాన్షియస్ మైండ్ ఒక టేప్ రికార్డర్ లాగా వర్క్ చేస్తుంది. మీరు ఏదైతే చెప్తున్నారో 100% అది రికార్డ్ అవుతుంది. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఇది రికార్డ్ అవ్వకుండా ఉంటే రిజల్ట్ వస్తుంది. మీరు మంచి రికార్డ్ చేశారు, ఎస్ మంచిగా వస్తుంది. మంచి రికార్డ్ చేయలేదు, లేకపోతే రిజల్ట్ రాదు. ఎస్, అందుకని మనం కాస్త సబ్కాన్షియస్ మైండ్తో మంచి రిజల్ట్స్ ఇన్పుట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. రైట్. సో మనతో మనము కూడా ఆ నెగిటివ్ వైబ్రేషన్ రాకుండా, నెగిటివ్ థాట్ రాకుండా ఉంటాయి. బట్ డెఫినెట్లీ అది ప్రాక్టికల్ పక్కా వస్తుంది, కానీ దాన్ని కూడా మనం ఓవర్కమ్ చేయాలి కదా. ఎస్, అందుకని హిప్నోథెరపీ ఉంది. ఓకే, పర్ఫెక్ట్. Done, sir. Thank you so much and thanks for your time. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.